హలో గైస్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్. గుంటూరు కారం. ఒక ఫ్యామిలీలో ప్రాబ్లం, ఒకడికి అవమానం, ఒకడి అవసరం, ఒకడికి అవకాశం. ఇదే కథ. ఆహా! త్రివిక్రమ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలకి త్రివిక్రమ్ టైప్లోనే రివ్యూలు వేస్తున్నా. అబ్బా అబ్బా అబ్బా. ఓకే, సేమ్ ఓల్డ్ టెంప్లెట్. సినిమాలు చేసే కొద్దీ కంటెంట్ తగ్గిపోయి ఎక్కువ రాయలేరు. రాసిందల్లా గొప్పగానే ఉంది అనిపిస్తుంది. కానీ జనాల్లోకి వచ్చాకే అసలు రిజల్ట్ బయటపడుతుంది. మేబీ త్రివిక్రమ్ గారు ఇప్పుడు అలాంటి పొజిషన్లోనే ఉన్నారు. ఈ టీవీ ఛానల్స్ ప్రోగ్రాంల పేర్లు చెప్పి పెళ్ళిళ్ళు చేసేస్తున్నట్టు ఈయన సినిమా అని చెప్పి ఫ్యామిలీలను కలిపే ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నాడు. అలా అని బాలేదా అంటే ఉంది, బానే ఉంది. కానీ సూపర్ స్టార్ మహేష్ గారి సినిమా, సంక్రాంతి సీజను, చాలా రోజుల తర్వాత మహేష్ గారి మాస్ సినిమా, అందులోనూ అన్నిటికన్నా త్రివిక్రమ్ గారి రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇంత హైప్లో వచ్చిన సినిమా అస్సలు ఎక్కలేదు. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో అని కాదు, ఫస్ట్ నుంచి పాజిటివ్ వైపుతోనే ఉన్నాను, కానీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు నాకు మూవీ మీద. మహేష్ గారు లాంటి టాప్ హీరో ఫిలింలో జస్ట్ 3-4 సీన్స్ హైప్ ఇస్తే చాలదు కదా. అది కూడా హై ఇంపాక్ట్ ఏం లేదు అందులో. అన్నిటికంటే ఆ సీన్స్ కొంచెం బెటర్గా ఉన్నాయంతే. ఎందుకంటే సేమ్ స్టోరీ లైన్, సేమ్ లైన్ తీసుకున్నప్పుడు దాన్ని దాటే రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, యాక్షన్, స్టోరీ డెప్త్ ఉండాలి. కానీ కనీసం దాని దరిదాపుల్లో కూడా ఎక్కడ వెళ్ళలేదు. ఆయన రైటర్గా ఉన్నప్పుడు ఫీమేల్ క్యారెక్టర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో ఇప్పుడు కనీసం హీరోయిన్ రోల్స్లో కూడా ఆ ఇంపార్టెన్స్ లేదు. అసలు త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ మీద జోకులు వేసుకునే టెంప్లెట్స్ వచ్చేసాయంటే ఆ క్యారెక్టర్స్ ఎంత పడిపోయాయో ఆలోచించాలి ఆయన. లాస్ట్ 4-5 ఫిల్మ్స్గా ఆయన సేమ్ టెంప్లెట్ ఫాలో అవుతున్నారు. అది ఎందుకు అర్థం కావట్లేదు. చూసిన వాళ్ళు ఉంటే స్టోరీ లైన్ తీసేసి ట్రాక్స్గా డివైడ్ చేసుకుని ఆలోచించండి, ఎన్ని టెంప్లెట్స్ అనేది తెలుస్తుంది. నాకైతే త్రివిక్రమ్ మూవీస్ అంటే ముందుగా ఆర్గానిక్ క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. అందుకే తన మూవీస్లో డైలాగ్స్ అంతగా గుర్తుండిపోతాయి. ఇందులో నేను మిస్ అయింది అదే. ఈ టెంప్లెట్స్ని ఫాలో అవుతూ తన రైటింగ్లో ఆర్గానిక్ క్యారెక్టరైజేషన్స్ని, ఆ మార్క్ని పోగొట్టుకున్నారు. పాజిటివ్స్ అంటే మహేష్ బాబు సినిమాకి ఎంత చెయ్యాలో అంతా చేశాడు. డైలాగ్స్లో వేరియేషన్, యాసలో పర్ఫెక్షన్, డ్యాన్స్లు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ స్వాగ్, లుక్స్ అన్నీ బాగున్నాయి. వన్ మ్యాన్ షో. ఇక ఆర్ట్ వర్క్ ఏఎస్ ప్రకాష్ గారు చాలా బాగుంది. డిఓపి పిఎస్ వినోద్ మంచి విజువల్స్ ఇచ్చారు. కలరింగ్ కానీ, టోన్ కానీ ప్రతి ఫ్రేమ్ చాలా ఫ్రెష్గా ఉంది. గుంటూరు యాస స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా ఉంది. అక్కడక్కడ చేంజ్ అయినా చాలా వరకు పర్ఫెక్ట్గా డెలివరీ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే యాంటగానిస్ట్ ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు వాళ్ళ పొటెన్షియల్కి తగ్గ రోల్స్ కాదవి. వాళ్ళు ఉండేసరికి మంచి సీన్స్ పడతాయి అనుకున్నా, బట్ ఎక్కడ వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు. అది ఇంకా పడిపోయేలా చేసింది సినిమాని. రమ్యకృష్ణ గారు ఏదో ఉన్నారంటే ఉన్నారంతే. ఎమోషన్స్ సేమ్ అయినా క్యారెక్టరైజేషన్స్లో అయినా కొంచెం కొత్తగా ఉండాలి, బట్ అది కూడా లేదు. ఇక హీరోయిన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. చెప్పాలంటే నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ లేకపోతే బాగుంటుంది. కాన్ఫ్లిక్ట్ అస్సలు ఇంపాక్ట్ ఇవ్వలేదు. అదే మేజర్ డ్రాబ్యాక్ మూవీలో. ఎక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్గా అనిపించదు. దానివల్ల డ్రామా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఎవరి పర్ఫార్మెన్సు ఆ హై ఇవ్వలేదు. టైం ఫిల్లింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. అంటే అవి లేకపోయినా స్టోరీ లైను, ఆర్క్ చేంజ్ అవ్వదు. అలాంటి సీన్స్తో రన్ టైం కవర్ చేసేసారు. అందుకే మహేష్ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా డ్రామా పడలేదు. చెప్పాలంటే కథ ఎక్కువ లేకపోవడం వల్ల కావాలని హీరోయిన్లతో డ్యాన్సులు, టైం వేస్ట్, యూత్ హైప్ ఇచ్చే డైలాగులు పెట్టారు. మొత్తానికి మహేష్ గారి కోసం ఒకసారి చూడొచ్చు. ఇక త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలంటే రాసిందల్లా గొప్పగా ఉందనిపించడం, ఆలోచించే కొద్దీ రాస్తూనే ఉంటాంలే అనో, అంత ఆలోచించక్కర్లేదులే అనో, అంత లోపల హీరోలు మనకు దొరకరేమో అనో అసలు అంత హార్డ్ వర్క్ పెట్టలేదు. మోస్ట్లీ ఏంటంటే టైం ఇవ్వాలి. దేనికి కావాల్సినంత టైం దానికి ఇవ్వాలి. క్వాలిటీ వర్క్ టేక్స్ టైం. ఆ టైం పెట్టలేదు స్క్రిప్ట్ మీద. ఎక్కడైనా టైం తీసుకుని స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చే త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్స్తో డెప్త్ ఉన్న మూవీస్ ఇస్తారనుకుంటున్నా. ఆయన ఇంపాక్ట్ 2-3 సినిమాలతో పోయేది కాదు. చూద్దాం నెక్స్ట్ ఏం చేయబోతున్నారో. ఇదండి మన రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. లైక్ చేసి కమెంట్ చేస్తే మనకు మంచి రీచ్ వస్తుంది. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ సినిమా.